ఆటోనగర్ ప్రాంతంలో గుజరీ గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు యజమాని అగ్నిమాపక అధికారికి ఫిర్యాదు చేశారు. తిరుపతి నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న గుజరీ గోడౌన్లో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు రావడం చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి అర్బన్ రెవెన్యూ డీటీ రామచంద్రయ్య, వీఆర్ఓలు, అలిపిరి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. గోడౌన్లో ప్లాస్టిక్ బాటళ్లు ఎక్కువగా ఉండడం వల్ల మంటలు అదుపు చేయడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో మెకానిక్ షెడ్లు ఎక్కువగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గోడౌన్ యజమాని అగ్నిమాపక అధికారికి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు ఫిర్యాదు చేశారు. కంపెనీ కాలిపోయింది, దయచేసి మాకు సహాయం చేయండి. మాకు 30 లక్షల దాకా నష్టం వచ్చింది. మేము ఎట్ట బతికేది? మా పిల్లలు పాపలు ఉన్నారు. మేము బతికేదానికి మాకు దారి చూపించండి స్వామి తండ్రి. ఇదే మాకు నేను చేసి చెప్పేది అంతే. నాకు ఇంకేం తెలియదు నాయన. నేను అదే కోరుకుంటా ఉన్నాను. మేము ఎట్ట బతికేది? మాకు ఒక దారి చూపించండి ఆయన. మాకు చిన్న చిన్న పిల్లలు, మేమేదో బతుకుతామనేసి పెట్టుకున్నాము. ఈ మారి అయిపోయింది. క్రితం కూడా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా దానికి వెతికారు. దానికి ఏదో చిన్నపాటిగాలే అని దాన్ని వదిలేయడం జరిగింది. దాని తర్వాత వారం రోజుల తర్వాత 10వ రోజు పూర్తిగా తగలబెట్టడం, దాదాపుగా 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు నష్టపోయాడు. దీనిపైన వెంటనే స్పందించి సిఏ గారు కానీ ఇదే కమిషనర్ కానీ ఆర్డీఓ వచ్చారట. ఇక్కడికి స్పందించి ఈ బాధితుడికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో గుజరీ వ్యాపారాల సంఘం తరఫున మేము వచ్చి పరామర్శించడం జరుగుతున్నది. ఆటోనగర్ లో ఈ గుజరీ వ్యాపారులందరిపైన కూడా అప్పుడప్పుడు కొంతమంది ఆకుతాయిలు ఇలా చిల్లర చేష్టాలు చేస్తూ ఏదో వాళ్ళు చేసే సరదాలకి వీళ్ళ జీవితాలంతా కూడా నాశనం అయిపోతున్నాయి. తిరుపతిలో అనేకమైన వ్యర్థాలన్నింటినీ కూడా ఏరుకొని వచ్చి తీసుకొని వచ్చి ఈ గుజరీలో వేసి వీళ్ళు బయట పంపించడం జరుగుతూ ఉంది. తిరుపతి పరిశుభ్రతకు కూడా వాతావరణానికి కూడా ఎంతో మంది ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం, వీళ్ళందరూ దాన్ని సేకరణ చేసి బయట వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి కొన్ని వేల మంది దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఆకతాయిల వల్ల ఇలాంటి వాళ్ళు చాలా మంది రోడ్ల పాలైపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆకతాయిలు ఎవరనేది కూడా విచారం చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలా. ఈ 30 ఇంకా 40 లక్షలు నష్టపోయిన ఈ గుజరీ వ్యాపారి యజమాని ఎవరు హరిత ఉన్నాడో అతను కూడా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలా.